అందరికి హాయ్ అండి. ఈ రోజు ఇంకా దుడ్డు రవ్వతో నేను ఇంకా ఉప్మా చేస్తాను. సన్న రవ్వతో చేసుకుంటాం. ఇంకా ఈ రవ్వతో గోధుమ రవ్వ, ఇది దుడ్డు రవ్వ, ఇది బాగుంటదండి. ఇంకా ఒకసారి చేద్దాం రండి. ఇంకా ఇగో దుడ్డు రవ్వ అండి. మేము ఒక 2-3 కిలోలు ఇలా తెచ్చి పెట్టుకుంటాం. ఇంకా నైట్ నేను చపాతీలు చెయ్యను ఒక్కోసారి. ఇంకా దుడ్డు రవ్వే ఇంకా ఉప్మా చేసుకుంటే బాగుంటదండి. సన్న రవ్వ అయితే కొద్దిగా ఇది కొంచెం అన్నం తిన్నట్టుగా ఉంటది. ఇంకా ఎవరికైనా డైటింగ్ చేసిన వాళ్ళు ఎవరికైనా ఇంకా ఈ దుడ్డు రవ్వే వాడండి, ఇంకా బాగుంటది. ఇంకా బియ్యము మనం అన్నంలాగే ఉంటది సేము. ఇగో కళాయి పెట్టాను, కళాయి పెట్టుకోండి. ఇంకా ఇగో ఇందులో ఇగో ఆలుగడ్డలు కూడా చిన్న చిన్న ముక్కలు తరిమానండి, వేస్తాను. ఇంకా నైట్ మేము ఇంకా అన్నము ఒక్కోసారి తింటాము, ఒక్కోసారి తినము. ఇంకా చపాతీలు చేసుకుంటాం. ఇంకా ఈ రవ్వ కూడాను ఉప్మా చేసుకుంటాం ఇంకా నైట్. ఇక కొద్దిగా తిన్నట్టుగా ఉంటది. ఇంకా ఇంకా సేమ్ గోధుమ రవ్వలాగేని, గోధుమ రవ్వ గోధుమ పిండితో చపాతీలు చేసుకుంటాం కదండి. ఆయిల్ వేసాను, ఉల్లిపాయలండి ఒక 4-5 తీసుకోండి. ఇంకా చిన్న చిన్న ముక్కలు తరిగాను ఉప్మాకి. తర్వాత పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకోండి. ఇంకా తర్వాత కరివేపాకు, ఇంకా జీలకర్ర, ఆవాలు. ఇంకా పొద్దున కాదండి, ఇప్పుడు నైట్ ఇంకా మేము ఈ రవ్వతోని ఇంకా చేసుకుంటాం. ఇంకెప్పుడైనా కూడా ఏదో ఎప్పుడో ఇంకా నాకు చపాతీలు ఇంకా బోరు కొడితే ఇంకా ఉప్మా చేసుకుంటున్నాం. ఇంకా రోజు చపాతీలని ఇష్టపడుతుంటది. ఈ రవ్వ మంచిదండి, చాలా మంచిది. ఇంకా డైటింగ్ చేసే వాళ్ళకి, ఇంకా అందరికి షుగర్ ఉండే వాళ్ళకి అందరికి ఇది మంచిది. చేసుకొని తినొచ్చు. అన్నం సాధారణంగా తినరు కదా ఎవరు. అలాగే కొద్దిగా జీడిపప్పు, మేమైతే ఈ రవ్వ 2-3 కిలోలు తెచ్చుకుంటామండి. తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా మన సన్న రవ్వకైతే ఇంకా పల్లీలు, తర్వాత శనగపప్పు అవన్నీ వేసుకోవచ్చండి. ఇంకా దుడ్డు రవ్వ కదా, ఇంకేం వెయ్యను నేను. ఇంకా అవి ఆ బొంబాయి రవ్వకి మనం ఇంకా అన్ని రకాలు వేసుకోవచ్చు. ఇంకా సన్నంగా తరివాను ఆలుగడ్డ, బంగాళదుంపలు ఒక దుంప తీసుకోనండి, చిన్న సైజు చిన్న ముక్కలు తరిమాను, నీట్ కడిగి పెట్టాను. ఇదిగో వేసుకుంటున్నాను. తర్వాత ఇదిగో టమాటా, 2 టమాటాలు తీసుకొని పెద్ద సైజు, ఇవి కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఇలా సాల్ట్ వేసుకుంటాం, కొంచెం లైట్గా.
తర్వాత నీళ్ళు వేసినాక ఇంకా ఎక్కువ వేసుకుంటున్నాం సాల్ట్, ఉప్పు. ఇంకేం చేస్తానంటే ఇంకెలా మూత పెట్టుకుంటాం. ఇంకెలా మూత తీసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి ఇలా కలపాలి. కొంచెం ఇంకా బంగాళదుంపను తర్వాత టమాటా ఉడకాలి కదండి. మళ్ళీ ఒకసారి మూత తీసుకుంటున్నాండి. ఇప్పుడు ఇంకా నీళ్ళు వేసుకుంటున్నాం. ఇంకా బంగాళదుంపను టమాటా ఉడికిపోయేవి. ఇంకా అరకిలో గోధుమ రవ్వకి మీరు రోజు ఇంకా నైట్ ఇలా చేసుకొని తినండి. డైటింగ్ చేసేవాళ్ళు మనకి ఇంకా బాడీ ఇంకా వద్దనంటే బక్కగా అవ్వాలంటే ఇవే చేసుకొని తినండి. రవ్వతోని ఈ రవ్వే చేసుకోండి. కొద్దిగా ఫస్ట్ ఉప్పు వేసాను కదా, కొంచెం చూసుకుంటున్నాం. ఉడకాలని ఉప్పు వేసాను కదా, ఉప్పు వేస్తేనే ఉడుకుతాయండి టమాటా కానీ ఏమేమి కానీ. సరిపోదు, ఇంకా చూసుకొని వేసుకోవాలి. ఉప్పు సరిపోదు, కొంచెం వేసాను. ఉప్పు అయినా మళ్ళీ ఎక్కువ తినలేరు కదా. మరిగినాక ఈ రవ్వ వేసుకుంటామండి. అరకిలో మేము తెచ్చుకుంటామండి, 2-3 కిలోలు ఇలా తెచ్చుకుంటాము సూపర్ మార్కెట్లో. ఇంకా వాటర్ అయిపోయి నీళ్ళు మరిగిపోయావండి. ఇదిగో రవ్వ వేసుకుంటున్నాం. ఇదిగో గోధుమ రవ్వ. ఇంకా వాటర్ ఎందుకు ఎక్కువ వేస్తానంటే ఇంకా ఇదిగో ఉడకాలి కదా. అరకిలో వేసాను. నైట్ ఇంకా అన్నం ఏం తినము, ఇంక ఇదేని ఉప్మాని. ఉడకాలి. తీస్తాము. ఇంకా టమాటా వేసాను. ఉప్మా అయిపోయిందండి. మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, మనం కూడా డైటింగ్ చేసేవాళ్ళు ఇలా తినొచ్చు. ఇంకా అయిపోయిందా ఉప్మా వేస్తే? ఉప్మా అయిపోయిందండి. ఇంకా ఇదిగో గోధుమ రవ్వతో ఇంకా నైట్ ఇదే. ఇంకా మాకు ఇంకా అన్నం ఏం తినము, ఇదేని. ఒకసారి అయితే మీరు లైక్ అయితే చెయ్యండి, మీరు కూడా చెయ్యండి, రోజు చేసుకోండి. ఇంకా డైట్ ఇంకా ఇలా చేసేవాళ్ళు రోజు చేసుకోండి. కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి.